హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఫైర్ బ్రేకింగ్. ఇది అంటే ఒక రాయికి మంట వేసి బ్రేక్ చేయడం. చూడండి పిల్లలు ఎలా చేస్తున్నారో, ప్రతి ఒక్క పిల్లలు ఎలా చేస్తున్నారో చూడండి. అంటే మామూలుగా మనం రాయిని కొట్టడం వేరు, ఇలా మంట వేసిన తర్వాత ఫైర్ అంటించిన తర్వాత కొట్టడం అనేది చాలా అరుదు. ఎందుకంటే దానికి ఎంతో ధైర్యం కావాలి, ఎంతో గట్స్ కావాలి. ఇక్కడ చూస్తూ ఉంటే గర్ల్స్ కూడా ఎలా చేస్తుంది చూస్తూ ఉండండి. ఎలా చూస్తున్నారని చూడండి. అంటే ఎలా గర్ల్స్ కూడా ఇప్పుడు కూడా ఇప్పుడున్న ఫ్యూచర్లో చాలా వెనకడుగుగా ఉన్నారు. కానీ గర్ల్స్ కూడా ఎప్పుడు ముందుండాలని చెప్పి ఈ తైకోండో అండ్ సిలమం, జిమ్నాస్టిక్ ప్రతి ఒక్కటి నేర్పించబడను. చూడండి పిల్లలు ఎలా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు లెక్క చేయకుండా. ఎందుకంటే వాళ్ళ ఆత్మరక్షణకి నేర్చుకుంటున్నారు. వీళ్ళు చూస్తూ ఉండండి, ఓకేనా? పాప చూడండి ఎంత బాగా చేస్తుందో ఒకసారి చూడండి. ఎంత స్పీడ్గా కొడతారో, ఎంత స్పీడ్గా ఫైర్ అనేది బ్రేక్ చేస్తే, ఆ రాయిని బ్రేక్ చేస్తే ఆ స్పీడ్కి అది పవర్కి బ్రేక్ అయిపోద్ది. ఎందుకు అంటే వాళ్ళు నేర్చుకున్న ట్రైనింగ్ అది. ఆ ట్రైనింగ్ వల్ల ఆ స్పీడ్కి ఫైర్ ఉన్నా సరే ఎక్కడ కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఫైర్ ఉన్నా సరే ఒకే దెబ్బతో, ఎలా చూసారా బాబు ఎలా కొట్టాడో, ఒక దెబ్బతోనే బ్రేక్ అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు దిస్ ఈస్ ట్రైనింగ్ చేస్తున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా తయారయ్యారు. ఓకేనా? ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే అకాడమీ నెంబర్ పెట్టున్నాను, ఫోన్ నెంబర్ పెట్టున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టు ఎలవేళ మాకు కావాలి. ఇంకెవరైనా సరే నేర్చుకోవాలి, పిల్లలు జాయిన్ చేయాలంటే సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి, పిల్లలందరూ ఇళ్ళలో ఉంటున్నారు. ఎవరైనా నేర్పించాలి అని అనుకుంటే మనకాడ సిలమం అండ్ తైకోండో, జిమ్నాస్టిక్ 3 గేమ్స్ నేర్పిస్తాం. చూడండి ఎలా ఉందో, ఫైర్ ఎలా కొట్టేసాం. స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేసిన దానివల్ల ఫైర్ తిరుగుతూనే ఉంది. ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. అంటే మీరు ఆలోచించాల్సింది, ఒక మార్షల్ ఆర్ట్స్కి ఎప్పుడు కూడా భయం అనేది ఉండదు. ఎందుకు అంటే నేర్చుకునే విధానం బట్టి, నేర్చుకునే ఇది బట్టి మార్షల్ ఆర్ట్స్ అంటేనే ధైర్యం. పిల్లలకు కూడా ఆ ధైర్యం ఎందుకు ఇస్తున్నామంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే దానివల్ల వాళ్ళకి ధైర్యం, మనోబలం వస్తుంది. అండ్ వాళ్ళకి ఏదైనా చేయగలమని ఒక ఆత్మరక్షణ, ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. అందుకని ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడు ఉండాలి. ఓకేనా? చూస్తూ ఉండండి, ఓకేనా? ఈ బాబు చూడండి ఎలా కొద్దిగా ఆ అబ్బాయి కొద్దిగా భయపడినా కూడా 1-2 సార్లు కొట్టాడు. ఇలా కాదని చెప్పి మార్షల్ ఎలా చేసి మిడిల్లో కొడితే తగులుతుందని చెప్పి కరెక్ట్గా చేయించాడు. చూడండి, మార్షల్ ఆర్ట్స్ అనేది పిల్లలకి కరెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వండి. మీరు కూడా ఎవరైనా పిల్లలు ఉంటే నేర్పించాలి అనుకుంటే మీరు అకాడమీ నెంబర్ పెట్టాను, కాంటాక్ట్ అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వేళ మాకు ఉండాలి. థ్యాంక్ యూ.